నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసేసే జన సమూహంతో నామినేషన్ వేసిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్. అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడికి సహకరించండి బొల్లా గిరిబాబు. రాజంపేట పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు. తనకలు మండలం పరిధిలోని సిఆర్పల్లిలో నీటి కష్టాలు, కుళాయిలలో నీళ్లు రాక అవస్థలు. రాయదుర్గం పట్టణంలో 9వ వార్డులో పర్యటించిన మెట్టు యశోదమ్మ. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గురువారం నామినేషన్ వేశారు. నానా దర్గా నుంచి సుమారు 1,00,000 మంది జన సంద్రోహంతో భారీగా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరైనారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా వేద పండితుల సిద్ధార్థరెడ్డికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, కదిరి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు అత్తర్ చాంద్ పాషా, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, బీసీ స్టేట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్, డాక్టర్ బత్తల వెంకటరమణ, తనకలు మండల వాసు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి, వివిధ మండలాల నాయకులు హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందువల్ల మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము. అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి ప్రజలని, రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఒక అవ్వ తాత అయితేనేమి, ప్రతి అక్క చెల్లి మరియు మన అన్న తమ్ముడు, ప్రతి పెద్ద ఆయన, ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో, వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజలు నేను ఒకటి కోరుకుంటాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి పంపుతారని, మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీరంతా దోహదపడతారని, మీ ఓటు 13వ తేదీ జగన్న 168 సార్లు బటన్ నొక్కినారు మీ సంక్షేమం కొరకు. మీరు ఈసారి 2 సార్లు బటన్ నొక్కండి జగన్నాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి. కాబట్టి మీరందరికీ నేను సవినయంగా మనవి చేసుకున్నది ఏమంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్ మా వ్యక్తులు నిలబడి తలపడి కలగడి నిలిచి
రామన్న ఓ పక్కరానా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల దుస్మాన్పేట తండ గ్రామాలలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని ప్రతి గడపకు వెళుతూ ముఖ్యమంత్రి వర్గీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడు గెలిపించాలని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధిని సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్ల గిరిబాబు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. కొండ్రగుట్ల పంచాయతీ తండ గ్రామస్తులకు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా మహిళా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ ఆనందం చూస్తే ఎప్పుడూ డాన్స్ చేయండి, నాకు కూడా మీతో పాటు డాన్స్ చేయాలి. మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమ ఇవన్నీ కూడా నేను మర్చిపోను. మీ గ్రామం మీద, మీ తండావాసుల మీద మీరు చూపించిన ప్రేమ నేను ఎన్నటికీ మర్చిపోను. ఏదైతే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ పంచాయతీకి వచ్చానో, ఈ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్ళి తప్పకుండా ఎన్నికలు కూడా అయిపోయి మళ్ళీ మన ప్రభుత్వం రాగానే తప్పకుండా అన్నీ కూడా ఒకటి ప్రయారిటీ బేస్ చేసుకొని తప్పకుండా మనం మన తండాన్ని డెవలప్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు చెప్తా ఉన్నారు మన వాళ్ళు, ఇందాక ఒక అమ్మాయి అక్కడ నేను ప్రచారంలో తెలుసుకున్నప్పుడు ఒక పాప అడిగింది, గుడికి ప్రహరీ గోడ లేదు, డ్రైనేజీలు లేవు, కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. అలాగే ఇంటింటికి కుళాయి పద్ధతిలో చేయడం ద్వారా అంత శాంక్షన్ అయి ఉంది. ఎన్నికల కోడ్ వల్ల కొంచెం వ్యాప్యమైంది. రానున్న రోజుల్లో మన ప్రభుత్వ రంగాన్ని ముందు చేయడం కింద ఇంటింటికి కూడా కుళాయి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఏవైతే 2 పెండింగ్ సీసీ రోడ్లు ఉన్నాయో అవి కూడా ఆ పెండింగ్ సమస్యలు కూడా మేము నెరవేర్చుతాం. ఇప్పటిదాకా ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో మీరు ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు నేరుగా మీ ఇంటికి వచ్చి జగనన్న ఆడపడుచులకి రుణం తీసుకున్నారు. సందర్భం ఆసన్నమైంది. మీరందరూ కూడా బ్రహ్మనాయుడు గారికి ఇంకొకసారి కనుక అవకాశం ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా కేంద్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి మన బతుకులు, మన ప్రాంతం, మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుందని రానున్న రోజుల్లో చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. శ్మశానం కూడా మనం డెవలప్ చేసుకోవడానికి
అన్ని విధాలుగా అన్ని పర్మిషన్లు అన్ని హంగులు అన్ని రెడీ అయినాయి. మీరు తప్పకుండా మీరు ఈ టైంలో గాలి గుర్తుపడిన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తుంది. గతంలో కూడా మనమే చేస్తాం. ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అది కూడా మనమే చేసి మీ అందరి రుణం తీసుకునే బాధ్యత ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి మహిళలకి ప్రతి పిల్లలకి అవ్వతాతలకు అక్క తమ్ముళ్లకు అన్న చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు వచ్చారో గ్రామ పెద్దలందరికీ కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూ కమిటీలని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓట్లేస్తామని వచ్చేస్తే ఆ రోజు సంక్షేమం ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ ఇంటికి నేరుగా సంక్షేమాన్ని తీసుకొచ్చి మన గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మరొక్కసారి సానుభూతి పైన ఓటేస్తే మన ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుంటాయి, మన ప్రాంతం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా సానుభూతి ఓటేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సార్వత్రిక ఎన్నికలు 2024 నామినేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ నజీర్ అహ్మద్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా షేక్ నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు, యువత, విద్యావంతులు, ఉద్యోగస్తులు, మేధావులు, కవులు, కళాకారులు తమ విజయానికి సహకరించాలని కోరారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం పరిధిలోనే సిఆర్పల్లిలో నీటి కష్టాలు, కుళాయిలలో నీళ్లు రాక అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు మాట్లాడుతూ సుమారు 2 నెలల నుండి నీళ్లు రాకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న కొంతమంది ఊరు బోరుకి మోటార్లు వేయడం వల్ల మిగతా కుళాయిలకు నీళ్లు రావడం లేదు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్, సెక్రటరీ పట్టించుకోవడం లేదు. అందువల్లపై అధికారులు మా మీద దయవుంచి కొన్ని మోటార్లు ఆఫ్ చేస్తే మిగతా కుళాయిలకు అందుతాయి. అందువలన తక్షణమే చర్యలు తీసుకుని ఊరు బోరుకు ఉన్న మోటార్లను తీసివేయాలని పై అధికారులను కోరుకుంటున్నామని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. తనకల మండలం చిన్నరామరాపల్లి గ్రామ పంచాయతీ ముందు గోపడివారిపల్లి, సిఆర్పల్లి ఈ 2 ఊర్లకు సంబంధించి పంచాయతీలో ఉన్న నీళ్ళ వాటర్ది పనిచేయక దానికి సంబంధించి వచ్చే నీళ్ళకు కూడా సర్పంచి, సెక్రటరీ ఇద్దరు కలిసి మోటార్లు ఆడించుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ మిగతా జనాలకు నీళ్లు రాకోకుండా చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే అధికారులపై చర్య తీసుకోవాల్సిందిగా సర్పంచ్కి మరియు సెక్రటరీకి ఇద్దరికి నోటీసులు పంపించవలసిందిగా కోరుతున్నాం. తనకల్ల మండలము సిఆర్పల్లి మాకు నీళ్ళతో చాలా సమస్య అయిపోయింది. 3 నెలల నుండి ఏమి రాలేదు. ఉండి నీళ్ళు కూడా మోటార్లు వేసుకొని మా ముందుకు గొడవలకు వస్తూ ఉన్నారు. మేము ఎట్లా పరిస్థితుము సెక్రటరీ కానీ ఊరే కానీ దీనికి ఎంటర్ చేసుకోలేదు. మేమేం చేసేట్టుగా ఉండము. తీసుకురమ్మంటే వస్తాము. మాకు నీళ్ళు లేవు, ఎక్కడ పోయి తెచ్చుకుందాము. వచ్చే నీళ్ళు కూడా మోటార్లు వేసుకొని మా మీద గొడవలకు వస్తూ ఉన్నారు. సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఊరే కానీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సత్యమణి, మెట్టు యశోదమ్మ 9వ వార్డులలో పర్యటిస్తూ ఆత్మీయత పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఏంటన్నా తప్పకుండా తప్పకుండా ఫ్యామిలీ అంటే అంత పోను లాభం 300 వస్తుంది. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెస్సీ జన సమూహంతో నామినేషన్ వేసిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్. అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడికి సహకరించండి బొల్లా గిరిబాబు. రాజంపేట పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు. తనకలు మండలం పరిధిలోని సిఆర్పల్లిలో నీటి కష్టాలు, కుళాయిలలో నీళ్లు రాక అవస్థలు. రాయదుర్గం పట్టణంలో 9వ వార్డులో పర్యటించిన మెట్టు యశోదమ్మ.